మిగతా డీటెయిల్స్ చూస్తే సిద్ధాంతాలతోటే జనసేన ముందుకు వెళ్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనపై నిర్ణయం తీసుకుంటామన్న జనసేనని తమ పార్టీకి యువతే బలమన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 60% సీట్లను కేటాయిస్తామంటున్న పవన్ కళ్యాణ్తో మా ప్రతినిధి నేతాజీ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వరుసగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలను ఆయన నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. సార్, మీరు ఇప్పటి వరకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మీకు ఎలాంటి సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి? ఈ జిల్లా స్థాయి అంటే నేను తిరిగేసిన అన్ని సమస్యలు అవే ఉన్నాయి. కొత్త నేనే మీ కొత్త సమస్యలు ఉన్న సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కానీ కొత్త సమస్యల దృష్టి కూడా ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా మేము ఒక పార్టీకి సమస్యలు గుర్తించాం, వీటిని ఎలా మాట్లాడాలి. అలాగే ఇప్పటిదాకా నేను ఆన్ పర్పస్ క్యాడర్ మీద ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టలేదు. ఎందుకు దృష్టి పెట్టలేదంటే, ఒక కొత్త ఆర్గనైజేషన్ డెవలప్ చేయబోయే ముందు ముఖ్యంగా నేను ఎలాంటి ఆలోచన విధానంతో ఉన్నాను, నేను ఒక ఇష్యూ తీసుకుంటే ఎలా పోరాటం చేస్తాను, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అందరికీ నన్ను చెప్పాలనుకున్నాను. దాంట్లో భాగంగా ఎక్కువ మంది యువత ఉన్నారు. మేజర్ దీని ముఖ్య ఉద్దేశం చాలా మంది నాయకులతో పాటు ముఖ్యంగా జనసేనకు ఉన్న బలమే యువత. దాంట్లో అభిమానుల నుంచి ఈ రోజున ఒక పొలిటికల్ ఫోర్స్లా తయారయ్యారు. వాళ్ళందరినీ మేము ఏం కోరుకున్నాం అంటే, వాళ్ళని ఎలా భాగస్వామ్యం చేయాలి, దీంట్లో వాళ్ళకి ఎలాంటి ఆర్గనైజేషన్ ఎలాంటి స్థానం కల్పించాలి, దీని మీద చాలా విస్తృతంగా చర్చలు జరిపాను. అందరినీ కొన్ని విధి విధానాలు రూపొందించాను. దాంట్లో పెట్టుకొని మనం పండుగ తర్వాత వాళ్ళ పండుగలోపు అందరికీ ఒక పదవులన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేనేం నమ్ముతున్నానంటే, ఇప్పుడు కొత్త రక్తం రావాలని కోరుకున్నాను. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇదే ఏం చెప్తున్నానంటే, ఈ పొలిటికల్ ప్రాసెస్లో ప్రతి జిల్లాలో కూడా కొత్త నాయకత్వం రావాలని కోరుకున్నాను. అట్లీస్ట్ అందరినీ సమూలంగా మార్చడం కుదరదు, కానీ అట్లీస్ట్ ఒక 60% మంది యువత వీళ్ళందరికీ స్థానం ఇవ్వాలి. దాంట్లో భాగంగా మేము అర్థం చేసుకోవడానికి, వారి భావనలు అర్థం చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాం. ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో మీరు ప్రజలకి ఏ విధంగా రీచ్ అవుతారు? అంటే ఇదివరకు అంటే నేను ఇప్పుడే పార్టీ పెట్టేసి ఇప్పుడే వెళ్తే మీరు అన్నట్టుగా వర్తిస్తుంది, కానీ మేము 2009 నుంచి 2014లో టీడీపీకి సపోర్ట్ చేశాం కాబట్టి నాకు తెలిసి నాకు అది పెద్ద ఇష్యూగా నాకు అనిపించట్లేదు. అంటే ఆల్రెడీ రీచ్ అయ్యాం కాబట్టి హౌ ఎఫెక్టివ్ మీ జిల్లాల పర్యటన ఎప్పుడు ఉంటుంది సార్? దీన్ని ప్రత్యేకించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. మన ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఖచ్చితంగా సంక్రాంతికి ఎదురు మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను త్వరలోనే జిల్లాలకు సంబంధించిన పర్యటనపై మనకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నారు. అలానే జనసేన పార్టీకి యువతే బలం, ఆ యువతనే నమ్ముకుని ముందుకు వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో నేతాజీ కూడా 99 టీవీ విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.